సో, జర్నలిస్ట్‌గా నాకు ఎంత అనుభవం ఉందో అంత అనుబంధం ఉంది. జర్నలిస్ట్‌గా శివరంజని పత్రికలో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు త్యాగరాయ గాన సభలో కూర్చొని ఆనాటి ఆ రోజు సాయంత్రం కార్యక్రమం రిపోర్ట్ చేసో రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ, లలిత కళా తరుణం ఇలాంటి ఆడిటోరియంలో జరిగే అవార్డు ప్రక్రియన్నింటినీ చాలా దగ్గరగా సన్నిహితంగా సినీ గోయల్స్ అవార్డు కానీ, యువ కళావాహిని అవార్డ్స్ అన్నీ జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని సాంస్కృతిక సంస్థలు, అలాగే చెన్నైలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థల వ్యవహారాల మొత్తాన్ని దగ్గరుండి గమనించినటువంటి ఒక జర్నలిస్ట్‌గా నేను ఇప్పుడు కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున అవార్డుల ప్రక్రియ అనేటువంటి దాన్ని ప్రభుత్వాలు రకరకాల కారణాల వల్ల పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. సాంస్కృతిక సంస్థలు కూడా ఈ అవార్డుల కార్యక్రమాన్ని సజావుగా, ధైర్యంగా మేము చాలా సగర్వంగా మేము నిర్వహించగలుగుతున్నాం పరిస్థితులు లేవు. ఒకప్పుడు అవార్డుల ఫంక్షన్ కానీ ఆ కార్యక్రమం ప్రతి అవార్డు కార్యక్రమానికి స్పాన్సర్స్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలు లభించేవి. కానీ ఇప్పుడు అది తగ్గింది. ఆ కల్చర్ అది తగ్గిపోయిన నేపథ్యంలో కూడా 25 సంవత్సరాలుగా ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే అందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులు సార్ మన పేరు ధనంజయ్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉగాది పురస్కారాలు ఇన్ని రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కేవలం ఉగాది సందర్భంగా ఇచ్చేటువంటి అవార్డు లేకుండా ప్రతి అకేషన్ ముఖ్యంగా కృష్ణాష్టమి అనుకుంటాను. కృష్ణాష్టమి వేడుకలను కూడా తెలుగులో అక్కడ చెన్నై నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చిన తరువాత అక్కడ తెలుగు మూలాలు ఉన్నాయి, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు అది అక్కడ తెలుగు సినిమా అక్కడ ప్రారంభమైన తాలూకు ఆ మూలాలను మర్చిపోకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడాను కలుపుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి చాలా అభినందనీయం.